Hello, mic testing 1, 2, 3. Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Mufasa. First thing first, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ద లయన్ కింగ్ మూవీ చూడలేదు. ఈ టికెట్ బుక్ చేసిన తర్వాత ఇంకా ఒక 6 అవర్స్ టైం ఉంది అని చెప్పి నేను ముఫాసాని చూడడం అంటే ద లయన్ కింగ్ ఫస్ట్ పార్ట్ని చూడడం జరిగింది. చూసేంతసేపు వచ్చి నాకైతే సింపుల్ ప్లాట్ లైన్ అనిపించింది, కానీ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంతా అనిమల్స్, ఆ లయన్ అనేది కింగ్ ఎలా అయ్యింది అనేది మెయిన్ పార్ట్ అంటే అదే మెయిన్ ప్లాట్. దాని మధ్యలో ఎన్ని కుట్రలు, ఎన్ని ఫైట్స్, ఎవరు చంపినారు, ఇవన్నీ చాలా చూపించడం జరిగింది. బాగుంది ఫస్ట్ ఆఫ్. అండ్ ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ ముఫాసా గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రతి ఒక్కరి కానీ చెప్దాం. సో ప్లీజ్ ఈ వీడియో చేసి నేను చాలా కష్టపడుతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో అంతా చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. అండ్ మీకు నచ్చిన పార్ట్ని కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. బాగాలేంది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇంకా బాగా చెప్పేకి అండ్ చేసేకి ట్రై చేస్తాను ఖచ్చితంగా. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముఫాసా ఈ మూవీ గురించి చెప్పాలంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి మాటలు, డైలాగ్స్ అంతా త్రూఅవుట్ ద మూవీ ఆయన వాయిస్ ఉంటుంది. ఎస్పెషల్లీ కామెడీ దగ్గర ఆయన డైలాగ్స్ అయితే చాలా టైమింగ్లో పంచెస్. అండ్ డైలాగ్స్ అయినా కానీ ఎస్పెషల్లీ వార్నింగ్ ఇచ్చే చోట, ఎమోషన్ని క్యారీ చేసిన చోట ఆయన డైలాగ్ అనేది చాలా బాగా సింక్ అయింది. అండ్ అది ముఫాసా లాస్ట్కి కింగ్ అయిందా లేదా అనేది ఈ మూవీలో చూడొచ్చు మీరు ఖచ్చితంగా లాస్ట్లో. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం సాంగ్స్ని ఎక్కువ ఇరికియడం జరిగింది, అంత ఎంగేజ్ అనిపించదు. కానీ లాస్ట్ అంటే ప్రీ క్లైమాక్స్ ముందర ఒక పార్ట్ వస్తుంది, అది కొంచెం బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా 2 పార్ట్లు పెట్టడం జరిగింది, అవి అయితే అంత ఉన్నే వెళ్ళిపోతాయి. కానీ సెకండ్ హాఫ్లో బాగున్న పార్ట్ ఏదైనా ఉందంటే కొంచెం మనకి కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకొని పోయి ఆ సీన్ అనేది బాగుందన్నమాట. నేను స్టోరీని అంతా టోటల్గా రివీల్ చేయడం లేదు, ఎందుకంటే ఏ చెప్పినా స్పాయిలరే ఇందులో. దానికోసం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అండ్ అలాగే ప్రశాంతంగా ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ ఏదైనా ఉందంటే ఈ వీకెండ్కి ఇది ముఫాసాకి వెళ్ళొచ్చు, ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ ముందరికి వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.